ఎన్ని ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, ఎంత వైభవంతో మనం ఉన్నామో అప్పుడే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అసూయతో కూడిన నేత్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఈ కెమెరాల కంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వీడికి ఎంత వైభవం పట్టడం ఏమిటి, వీడికి ఎంత వైభవం పట్టడం ఏమిటి అని. అప్పుడు మనకి కష్టాలు వస్తాయి. అప్పుడు తట్టుకుందుకు కూడా ఆయన మాటలే దిక్కు, అమ్మవారి పాదాలే దిక్కు. నాకైతే ఎప్పుడైనా అలాంటి కష్టం వస్తే నేను ఇక్కడికి వచ్చి అగౌరవంగా అమ్మవారిని చూసి కన్నీళ్లతో ఒకటే ప్రార్థన చేస్తా, ఈ దయనీయ జీవనకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, ఈ దయనీయ జీవనకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. 30 ఏళ్లుగా నేను చెబుతున్న మాట, ఇంతమంది విద్వాంసుల ముందు, సద్గురువు ముందు చెబుతున్నా, ప్రపంచంలో ఎవరికి మీ కష్టాన్ని చెప్పకండి. పూజామందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద చేయి పెట్టి చెప్పండి అమ్మా, 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది.